హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దాం. ఇక్కడ నుండి దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా వెళ్తే మనకి సమ్మక్క వనవాసంలో ఉండే చిలుకల గుట్ట డైరెక్ట్గా చేరుకుంటాం అక్కడికి. ఇప్పుడు మనం చిలుకల గుట్టకి వెళ్తున్నాం. చూడండి, ఇదే దారి అక్కడ నుండి ఎగ్జాక్ట్లీ సమ్మక్క సారలమ్మ గద్దెలకి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. సమ్మక్కని కుంకుమ భరణ రూపంలో చిలుకలగుట్టను తీసుకొచ్చేప్పుడు ఇదే రూట్లో తీసుకొస్తారు గద్దెలపైకి. చిలుకలగుట్టకి కిందన ఒకటి వాగు ఉంటుంది. వాగులో మనకి 365 డేస్ అంటే ఎండాకాలం, ఎప్పటికీ కూడా ఎండాకాలం కూడా మన ఏప్రిల్ మేలో కూడా నీటి ధార వస్తూనే ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. అదిగో చూడండి, కనిపిస్తుంది చిలుకల గుట్ట. అది ఎగ్జాక్ట్లీ చూడండి ఎక్కడ ఉందో చిలుకల గుట్ట. ఇక్కడ నుండి స్ట్రైట్గా 2 కిలోమీటర్స్. కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం. ఇక చిలుకల గుట్ట వద్దకు చేరుకున్నాం. ఇప్పుడు మనం సమ్మక్క అదృశ్యమై కుంకుమ భరిన రూపంలో ఇదే గుట్టమై నిలువై ఉందంటారు. ఇక్కడ నుండే మన కుంకుమ భరిన రూపంలో సమ్మక్కని గద్దెలపైకి తీసుకొస్తారు. ఇవి గేట్స్ ఇక్కడ నుండి తీసుకొస్తారు. మా జాతర సమయంలో మనకి గేట్ల నుండి లోపలికి ఎంట్రీ ఉండదు. ఈ గేట్ వరకు మామూలు సమయాలు కూడా ఈ గేట్ దగ్గరే వెయిట్ చేయాలి. మనం ఇక్కడ నుండి చూసుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి, ఆ గేట్లు లాక్ వేస్తున్నాయి ప్రజెంట్ అయితే. వివిఐపీలు ఎవరైనా కూడా ఈ గేట్ ఇక్కడ వరకే ఎంట్రీ అలో ఉంటుంది. పోయే పూజారులు మాత్రమే లోపలికి వెళ్ళి అమ్మవారిని కుంకుమ రూపంలో ఉన్న అమ్మవారిని బయటకు తీసుకొస్తారు. ఇక్కడ నుండి చూడండి ఎలా ఉందో లోపల. సిమెంట్ సీసీ రోడ్డు కూడా ఉంది లోపలికి గుట్ట వైపుకి. గతంలో ఇక్కడ పులులు సంచరించేవని చెప్పేవాళ్ళు. మనకైతే తెలియదు, మనం అప్పుడు రాలేదు కాబట్టి. ఇక్కడ నుండి నీటి ధార, ఇక్కడ గుట్ట కింద నీటి ధార ఉంటుంది. మనకి ఎండాకాలంలో ఎప్పటికీ మంచి ఎండాకాలం ఏప్రిల్ నెలలో కూడా మనకి వాటర్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఆ నీరు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, మూలికలతో ఉన్నది అని చెప్పి చెప్తూ ఉంటారు. చాలామంది తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడ నుండి వాటర్. చిలుకల గుట్ట అది చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ నుండి అమ్మవారిని కుంకుమ భరణ రూపంలో గద్దెలపైకి తీసుకెళ్తూ ఉంటారు. ఇదే నీటి చెలిమ. అది చిలుకల గుట్ట కింద ఉన్న నీటి చెలిమ వాగు. రాళ్ళ కింద నుండి వాటర్ వస్తూ ఉంటాయి. ఇక్కడ చాలామంది ఉన్నారు, తీసుకెళ్తున్నారు. చూడండి ఇక్కడ దగ్గరికి నుండి చూపిస్తాం మీకు. ఈ వాటర్ మనకి ఎండాకాలం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఏప్రిల్ మే నెలలో సైతం. అవి ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. బండ చెరికలు ఉంటాయి, బండ చెరికల నుండి వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడైతే. ఇక్కడ ఒక చెలిమ ఉంది, ఇక్కడ ఒక దార వస్తుంది. ఇటువైపు కుడివైపు ఒకటి, ఎడమ వైపు ఒకటి దార. చూడండి, ఇది ఇంకా ఫోర్స్గా వస్తుంది వాటర్. అడవిలో వనమూలికలు ద్వారా ఏర్పడే వాటరు మనకి ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటారు. చూడండి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వైట్లో. ఇక్కడ అన్ని మురుకులు కూడా కట్టారు. కుంకుమ పసుపు జల్లీరు. కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. ఇక్కడ నీటి కట్టెతోటి చేసిన తొట్టి, దానికి అక్కడ నుండి తగిలిచ్చారు. అది ఎక్కడ నుండి ఉంది, అక్కడ బండ చెరుకుంది. చిలుకల గుట్టకి లోపల వైపు ఉన్న బండ చెరుకలకి వస్తున్నాయి వాటర్. అవి
వెళ్ళడానికి అయితే దారి లేదు, ప్రజెంట్ క్లోజ్ చేసారు మొత్తానికి. అక్కడ కూడా పసుపు కూడా చల్లి ఉన్నాయి చూడండి. అక్కడ చెరికల నుండి వస్తున్నాయి వాటర్. రెండు రాళ్ళ సందులు ఉంది అక్కడ, రెండు రాళ్ళ సందులకు వెళ్ళి చెక్కది తొట్టి పెట్టారు అక్కడ. అక్కడ నుండి ఇక్కడికి బయటికి పెట్టారు. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. గాజులు, కుంకుమ, పసుపు అన్ని ముడుపు కట్టారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేవారు, కొబ్బరికాయలు కూడా కొట్టారు. చాలామంది బాటిళ్ళలో ఇక్కడికి నుండి వాటర్ తీసుకెళ్తాను. నేను కూడా తీసుకెళ్తా ఉన్నాను. వాటర్ అయితే స్వీట్గా చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయి దానికి. ఫెన్సింగ్ గట్టి పెట్టారండి ముడుపులు కూడా. కూల్గా ఉన్నాయి వాటర్, చల్లగా తీయగా. ఆరోగ్యానికి మంచివి అని చెప్తున్నారు. ఇక్కడ వనమూలికలతో తయారైన వాటర్. జాతర సమయంలో మనల్ని ఇక్కడికి రానిస్తారో లేదో తెలీదు. వీలైతే మీరు ట్రై చేయండి. ఇక్కడ నుండి వాటర్ తీసుకొని ఇంకా మేము రిటర్న్ బయలుదేరుతున్నాం. వాటర్ చూడండి ఫ్లో ఎట్లా పోతుందో వాగులో. ఇది ఇంకో నీటి ద్వారా చిన్నగా వస్తుంది అది. ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు చూడండి, పట్టుకెళ్తున్నారు వాటర్. సూర్యాస్తమయం సమయంలో వీళ్ళు మొత్తం ఆటో తీసుకొచ్చుకున్నారు వాటర్ కోసం. చిలకల గుట్ట, బ్యూటిఫుల్ సీనరీ. జంపన్న వాగుని చిలకల గుట్ట నుండి జంపన్న వాగు ఒడ్డున వెళ్తూ ఉంటే బ్యూటిఫుల్ సీనరీ అనిపించింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్యూటిఫుల్ సీనరీ ఫ్రమ్ మేడారం. బ్యూటిఫుల్ సీనరీ. వా సన్సెట్. ఈ దారి స్ట్రైట్గా మనకి నాగులమ్మ జంపన్నాల గద్దెల వరకు వెళ్తుంది. జంపన్న వాగు మన బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ డైరెక్ట్ అక్కడ వెళ్తుంది. మనం అక్కడి నుండి కూడా డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు చిలకల గుట్టకి. బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఇది సుమారు ఒక 3 కిలోమీటర్స్ ఉండొచ్చు, 3 to 4 కిలోమీటర్స్. స్వాగత తోరణం నుంచి ఖమ్మం నుంచి మనకి డైరెక్ట్ చిలకల గుట్టకి ఈ రూట్ డైరెక్ట్ వెళ్తుంది. అవతల వైపు జంపన్న గద్దె, ఇటువైపు నాగులమ్మ గద్దె. ఇది నాగులమ్మ గద్దె. ఇక్కడ సాధారణంగా మనం అటువైపు నుంచి వచ్చేవాళ్ళు జంపన్నగా అక్కడ స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఇటువైపు వచ్చి ఇక్కడ నాగులమ్మ కొబ్బరికాయ కొట్టుకొని దర్శనానికి వెళ్తూ ఉంటారు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి. బ్యూటిఫుల్ సీనరీ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ నుండి డైరెక్ట్గా మేడారం రూట్. మేము ఇక్కడ నుండి ఇది మ్యూజియం, మేడారంలో ఉన్న మ్యూజియం ఇది. రెడ్డిగూడెం వైపు ఉంటుంది. హరిత రిసార్ట్, హరిత హోటల్ నుంచి స్ట్రైట్ దాని ముందు నుండి స్ట్రైట్గా వెళ్తే మనకి మ్యూజియం ఉంటుంది. ఇది మేము వెళ్ళాం కానీ సాయంత్రం 5 వరకు ఓపెన్ అంట. మేము 5 తర్వాత వెళ్ళాం, క్లోజ్ అయింది. గిరిజన సంప్రదాయ దానికి వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవన్నీ ఇక్కడ మ్యూజియంలో ఉంచినారంట. మీకు వీలైతే వెళ్ళి చూడండి. సాయంత్రం 5 వరకే ఉంటుందంట ఓపెనింగ్. ఈ యొక్క టైమింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. సాయంత్రం 5 గంటల క్లోజ్. గిరిజన మ్యూజియం. కోయవారి నృత్యాలు అటువంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారంట. ఇక్కడ విలేజ్ టైపు. ఇది హరిత రిసార్ట్. విఐపీలు మనకు మామూలు డేస్లో అయితే మనం కూడా ఉండొచ్చు ఇక్కడ రూమ్ తీసుకొని. జాతర టైంలో మాత్రం విఐపీలకు మాత్రమే రూమ్స్ అలాట్ చేస్తారు. చూడండి ఎంత బాగుంది. హరిత రిసార్ట్ మేడారం. ఇంకా మనకి ఫుడ్ కనుక వండించుకోవాలనుకుంటే ఇక్కడ మేడారం టెంపుల్ దగ్గర ఉంటారు. మనం నాన్ వెజ్ ఇంకా ఏమైనా కావాలంటే వాళ్ళు కూడా వండిస్తారు అమౌంట్ తీసుకొని. మేడారంలో ఇంకా చాలా చూపించవచ్చు కానీ ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.